తెలంగాణలో క్యాన్సర్ భారం ఆందోళనకర స్థాయికి చేరిందని తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్రంలోని రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ఆధారంగా 2020 ఏప్రిల్ నుంచి 2025 సెప్టెంబర్ వరకు నిర్వహించిన క్యాన్సర్ కేర్ అసెస్మెంట్ నివేదికలో మొత్తం 1,294 మంది క్యాన్సర్ రోగులు చికిత్స పొందినట్లు వెల్లడైంది. ఈ గణాంకాలు రాష్ట్ర ఆరోగ్య వ్యవస్థపై పెరుగుతున్న ఒత్తిడిని స్పష్టంగా చూపిస్తున్నాయి. అందులో మహిళలు 59,994 మంది ఉండగా పురుషులు 40,300 మంది ఉన్నారు. అంటే మొత్తం కేసుల్లో సుమారు 60% మహిళలే కావడం ప్రత్యేకంగా ఆందోళన కలిగించే అంశంగా నివేదిక పేర్కొంది. ఆరోగ్యశ్రీ పరిధిలో క్యాన్సర్ చికిత్స అత్యధికంగా నమోదైన రెండో ప్రధాన వ్యాధిగా నిలిచింది. కిడ్నీ సంబంధిత వ్యాధుల తర్వాత క్యాన్సర్ చికిత్సలకు ఎక్కువ క్లెయిమ్స్ వచ్చినట్లు నివేదికలో పేర్కొన్నారు. ఈ పథకం కింద మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ, స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ వంటి ఆధునిక చికిత్సలు అందిస్తున్నారు. కుటుంబానికి సంవత్సరానికి 10 లక్షల వరకు వైద్య పరిమితి ఉండడం వల్ల పేద మధ్యతరగతి కుటుంబాలకు ఇది పెద్ద ఊరటగా మారుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా క్యాన్సర్ ఇన్సిడెన్స్ రేటు సగటున 1,00,000 జనాభాకు 52 కేసులుగా నమోదైంది. మహిళల్లో ఈ రేటు మరింత ఎక్కువగా ఉండి 1,00,000 మందికి 62 కేసులు నమోదు కాగా పురుషుల్లో ఇది 42గా ఉంది. జిల్లాల వారీగా చూస్తే హనుమకొండ జిల్లాలో 1,00,000 జనాభాకు 79 కేసులతో అత్యధిక ఇన్సిడెన్స్ నమోదైంది. ఆ తర్వాత హైదరాబాద్లో 72 కేసులు, రంగారెడ్డిలో 53 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 25 జిల్లాలు 1,00,000 జనాభాకు 45 కేసుల కంటే ఎక్కువ రేటు నమోదు చేయడం పరిస్థితి తీవ్రతను సూచిస్తోంది. కేసులు మొత్తం సంఖ్యపరంగా చూస్తే హైదరాబాద్ జిల్లా ముందంజలో ఉంది. అక్కడ 12,517 మంది క్యాన్సర్ రోగులు చికిత్స పొందారు. రంగారెడ్డి జిల్లాలో 6,372 కేసులు, మేడ్చల్ జిల్లాలో 5,483 కేసులు నమోదయ్యాయి. మరోవైపు ములుగు జిల్లాలో అత్యల్పంగా 804 కేసులు నమోదు కావడం గమనించదగ్గ విషయం. ఇది పట్టణీకరణ, జీవనశైలి మార్పులు, వైద్య సదుపాయాల లభ్యత వంటి అంశాల ప్రభావాన్ని సూచిస్తోంది. చికిత్స సదుపాయాల విషయంలో హైదరాబాద్ రాష్ట్రానికి కేంద్రంగా నిలుస్తోంది. అక్కడ 26 ఆసుపత్రులు క్యాన్సర్ చికిత్స అందిస్తుండగా వాటిలో 14 ప్రభుత్వ ఆసుపత్రులు, 12 ప్రైవేట్ ఆసుపత్రులు ఉన్నాయి. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో 12 ఆసుపత్రులు సేవలు అందిస్తున్నాయి. ఇది వైద్య సేవలు పట్టణ ప్రాంతాల్లో కేంద్రీకృతమవుతున్నాయని సూచిస్తోంది. వయసు వారీగా చూస్తే 33 ఏళ్లు దాటిన తర్వాత క్యాన్సర్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. 39 నుంచి 48 ఏళ్ల వయసు వారిలో 23,516 మంది చికిత్స పొందగా 62 ఏళ్లు దాటిన వారిలో 23,342 కేసులు నమోదయ్యాయి. మధ్య వయసు నుంచి వృద్ధాప్య దశ వరకు క్యాన్సర్ ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. చికిత్సా విధానంలో మెడికల్ ఆంకాలజీ వినియోగం అత్యధికంగా ఉంది. మొత్తం 74,701 మంది ఈ విభాగంలో చికిత్స పొందారు. రేడియేషన్ ఆంకాలజీ కింద 51,445 మంది, సర్జికల్ ఆంకాలజీ కింద 29,482 మంది చికిత్స పొందారు. స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ కేవలం 289 మందికి మాత్రమే అందించబడింది. ఈ ప్రక్రియలు ఎక్కువగా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే జరిగినట్లు నివేదిక తెలిపింది. ఆసుపత్రుల వారీగా చూస్తే ప్రైవేట్ ఆసుపత్రుల్లో 53,523 మంది చికిత్స పొందగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో 43,480 మంది చికిత్స పొందారు. మరో 3,291 మంది 2 రకాల ఆసుపత్రుల్లోనూ చికిత్స పొందినట్లు నమోదు చేశారు. మొత్తం చికిత్సలో ప్రైవేట్ ఆసుపత్రుల వాటా స్వల్పంగా ఎక్కువగా ఉన్నప్పటికీ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ లో ప్రభుత్వ రంగం కీలక పాత్ర పోషిస్తోంది. చికిత్సా రకాల పరంగా ప్యాలియేటివ్ కేర్ అత్యధికంగా నమోదైంది. మొత్తం 36,754 మంది ఈ సేవలు పొందారు. రేడికల్ రేడియోథెరపీ 27,981 మందికి, బ్రెస్ట్ క్యాన్సర్ చికిత్స 15,909 మందికి అందింది. రక్త క్యాన్సర్లు, సర్వికల్ క్యాన్సర్స్, హెడ్ అండ్ నెక్ క్యాన్సర్, కొలరెక్టల్ క్యాన్సర్ వంటి వ్యాధులు కూడా టాప్ లిస్టులో ఉన్నాయి. ఖర్చుల పరంగా చూస్తే ఆధునిక రేడియేషన్ చికిత్సలు అత్యంత ఖరీదైనవిగా మారాయి. ఐఎంఆర్టీ చికిత్సలపై 168.43 కోట్లు, లీనియర్ యాక్సిలేటర్ ద్వారా రేడికల్ ట్రీట్మెంట్ పై 109.19 కోట్లు ఖర్చయ్యాయి. మెడికల్ ఆంకాలజీలో పాలియేటివ్ కీమోథెరపీపై 69.14 కోట్లు, సర్జికల్ ఆంకాలజీలో మాస్టెక్టమీపై 18.25 కోట్లు ఖర్చయినట్లు నివేదిక పేర్కొంది. క్యాన్సర్ చికిత్సలు కొన్ని పెద్ద ఆసుపత్రులకే ఎక్కువగా కేంద్రీకృతమవుతున్నాయని కూడా నివేదిక స్పష్టం చేస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్లోని ప్రముఖ ప్రభుత్వ వైద్య సంస్థ రాష్ట్ర క్యాన్సర్ కేర్ కేంద్రంగా మారింది. ఇతర జిల్లాలతో పోలిస్తే అక్కడే అత్యధిక రోగులు చికిత్స పొందుతున్నారు. మొత్తం గణాంకాలు ఒక స్పష్టమైన హెచ్చరికనిస్తున్నాయి. తెలంగాణలో క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా మహిళల్లో అధిక ప్రభావం కనిపిస్తోంది. పట్టణ జిల్లాల్లో కేసుల పెరుగుదల, మధ్య వయసు తర్వాత చికిత్స అవసరం పెరగడం, పెద్ద ఆసుపత్రులపై ఒత్తిడి పెరగడం వంటి అంశాలు ఆరోగ్య వ్యవస్థను మరింత బలోపేతం చేయాల్సిన అవసరాన్ని సూచిస్తున్నాయి.